హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అసలు వెజిటబుల్స్ అంటేనే ఇష్టపడని పిల్లల కోసం ఇలా చేసి చూడండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకున్నామనమాట. తర్వాత 2 పచ్చిమిర్చి కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందనమాట. ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం. ఫస్ట్ ఇవన్నీ ఆ ఫ్లేవర్, అల్లం ఫ్లేవర్ మంచిగా ముక్కలకి పట్టేట్టుగా మనం మంచిగా నొక్కి కలుపుకుందాం అనమాట ఉల్లిపాయలని. ఇలా కలుపుకున్న తర్వాత పావు కప్పు వచ్చేసి శనగపిండి వేసుకుందాము. తర్వాత పావు కప్పు వచ్చి రాగి పిండి, ఒక పావు కప్పు వచ్చేసి బియ్యం పిండి వేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకుందామండి, పిండి అంతా కలిసేటట్టుగా చక్కగా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కూరగాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. ఒక చిన్న క్యాప్సికాన్ని కట్ చేసుకున్నామండి, చిన్న పీసుల్లాగాను. తర్వాత క్యాబేజ్ చూడండి, ఒక గుప్పెడంత అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఒక 4 బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. అలానే ఒక చిన్న క్యారెట్ని కూడా కట్ చేసుకున్నాం అనమాట చిన్న ముక్కలుగా. క్యారెట్ తురిమి వేసుకోవచ్చా అని అడగవచ్చు. వేసుకోవాలంటే వేసుకోండి, కానీ ఇలా వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు మనకి బాగుంటుందన్నమాట, క్రంచీగాను. కరివేపాకు కొంచెం, తర్వాత వామాకు ఉంటుంది కదా, అది ఒక 5 సన్నగా తరిగి వేసుకున్నానండి నేను. ఈ వామాకు ఏంటంటే చలికాలంలో రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారనుకోండి జలుబు దగ్గు రాకుండా ఉంటుందన్నమాట. నేరుగా పిల్లలు తినరు కాబట్టి పిల్లలు, నేను ఇలా వేస్తూ ఉంటానన్నమాట. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ నీళ్ళైతే పట్టవు. ఒక పావు కప్పు లోపే పడతాయన్నమాట. ఎందుకంటే మన కూరగాయ ముక్కల్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. చెక్ చేసుకుంటా కలుపుకుందామండి పిండి. ఒక పావు కప్పు లోపు అయితేనే నీళ్ళు సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా కలుపుకుందాము. ఒకేసారి వేసుకోవద్దు నీళ్ళు. అసలు కూరగాయలంటే ఈ క్యాబేజ్ కానీ ఇవి దీంట్లో క్యాప్సికమ్ కానీ పిల్లలకి పెద్దగా నచ్చవండి విడిగా మనం చేసి పెట్టామంటే. కానీ ఇలా చేసి చూడండి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి కానీ, పప్పన్నంలోకి, చారన్నంలోకి కానీ, స్నాక్ బాక్స్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా తినడానికి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందన్నమాట. అంతేనండి, పిండి రెడీ అయిపోయింది. నూనె వేడెక్కిన తర్వాత చూడండి, పెద్ద పెద్దగా వేసుకోకుండా చాలా చిన్న చిన్నగా వేసుకున్నామంటే మనకి, ఎందుకంటే మనం పచ్చి కూరగాయలు వేసుకున్నాం కాబట్టి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. హైలో ఉందనుకోండి మనకి కలర్ వచ్చేస్తుంది కానీ ఫ్రై అవ్వదు లోపల. చక్కగా ఇలా సిమ్లో పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కగా మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా స్నాక్స్ రూపేణా పిల్లలకి బాగా నచ్చుతుందనమాట తినటానికి. స్కూల్ నుంచి రాగానే కూడా వాళ్ళకి ఇలా కొంచెం పకోడీలాగా, బజ్జీలాగా తినడానికి వాళ్ళు ఇష్టపడతారనమాట. ఇలా చేసి ఇచ్చామనుకోండి చక్కగా తినేస్తారు. క్యారెట్, బీన్స్ అనేది మామూలుగా తింటారు పిల్లలు కొంచెం ఇష్టంగానే. కానీ క్యాప్సికమ్ కానీ, క్యాబేజ్ కానీ ఇట్లా వాళ్ళు ఏదైతే తినని వెజిటబుల్స్ ఉంటాయో ఇలా ట్రై చేసి చూడండి అనమాట. చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. ఇలా 2 పక్కల మంచిగా తిప్పుకుంటా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట, క్రిస్పీగాను. ప్లస్ ఇందులో మనం రాగి పిండి కూడా వేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అనమాట. చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. తీసేసుకుందాము. అంతేనండి, ఇలా అన్నీ వేసేసుకొని రెడీ చేసుకొని తీసుకుందాము. చూడండి చక్కగా క్రిస్పీగా రెడీ. ఆయిల్ కూడా పీల్చవండి అసలు. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి.
వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి. ఎంత చక్కగా క్రిస్పీగా ఫ్రై అయినాయి అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంత. రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.